హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. డిగ్రీ అర్హతతో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలు అఫీషియల్గా రిలీజ్ అయ్యాయండి. ఇక టోటల్గా 170 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో అకౌంట్స్కి సంబంధించి 50, జర్నలిస్ట్కి సంబంధించి 120 వ్యాకన్సీస్ ఉన్నాయి. జర్నలిస్ట్ వ్యాకన్సీస్కి ఎనీ డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. SC 18, ST 8, 32, OBC, EWS 12, అన్రిజర్వ్ 50, ఫిజికలీ హ్యాండిక్యాప్కి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. సో టోటల్గా మనకు 170 వ్యాకన్సీస్కి సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వ్యాకన్సీస్ సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే జర్నలిస్ట్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లోనే జర్నలిస్ట్ పోస్టులు. ఎనీ గ్రాడ్యుయేట్స్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 60% మార్క్స్తో ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్స్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. SC, ST, ఫిజికలీ హ్యాండిక్యాప్ 55% మార్క్స్ ఉంటే సరిపోతుందండి. సో మిగిలిన అభ్యర్థులందరూ 60% మార్క్స్ ఉండాలి. స్పెషలిస్ట్ ఉద్యోగాలకైతే కొంచెం ఏదైతే మనకు క్వాలిఫికేషన్ వేరేది ఉంటుంది, ఆ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే ఈ స్పెషలిస్ట్ వ్యాకన్సీస్ 60 వ్యాకన్సీస్ ఉన్నాయి. సో ఈ 50 వ్యాకన్సీస్ ఉన్నాయి. ఈ 50 వ్యాకన్సీస్కి చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ICAI కానీ, ICWAI కానీ, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ దీనికి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ MBA ఫైనాన్స్ కానీ, PGDM ఫైనాన్స్ కానీ, MCOM 60% మార్క్స్తో చేసిన వాళ్ళు అభ్యర్థులు ఎలిజిబుల్. సో దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషను అనేది 10th సెప్టెంబర్ నుండి 29th సెప్టెంబర్ వరకు చేసుకోవచ్చు. ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫేజ్ 1 ఎగ్జామ్ వచ్చి 13th అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుంది. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఫేజ్ 2 వచ్చి ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇది 17th నవంబర్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్స్ ఇస్తారు. సో ఈ ఉద్యోగాలు అనేది ప్రభుత్వ సంస్థ న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉంది. బట్ బ్రాంచ్ ఆఫీసెస్ అన్ని స్టేట్స్లో ఉండడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఏజ్ చూసుకుంటే 21 to 30 ఇయర్స్ ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అండి. 21 to 30 ఇయర్స్. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 21 to 30 ఇయర్స్ ఉండాలి. SC, ST 5 ఇయర్స్, OBC 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. వీటికి సంబంధించిన శాలరీ అన్ని అలవెన్సెస్ కలిపి 88,000 రావడం అయితే జరుగుతుంది. బేసిక్ పే వచ్చి 50,925. అలవెన్స్లో అన్నీ కలుపుకొని 88,000 శాలరీ రావడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్కి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్కి వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది ప్రిలిమ్స్ సంబంధించి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. 100 క్వశ్చన్లు. మనకు టైం వచ్చి 60 minutes టైం ఇస్తారు ప్రిలిమ్స్ ఎగ్జాము. మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ అయితే ఇది. స్పెషలిస్ట్కి సంబంధించి మెయిన్స్కి సపరేట్గా ఉంటుంది. SC, ST, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు పే చేయాలి. మిగిలిన అభ్యర్థులందరూ 850 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఎగ్జామినేషన్ సెంటర్స్. తెలంగాణలో హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్స్. దీనికి సంబంధించి 10వ తేదీ నుండి మనము రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రేపటి నుండి అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. అప్లై లింక్, నోటిఫికేషన్ PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది.